నమస్తే. కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారా? ఏం జరుగుతున్నది? సో ప్రస్తుతం ఆయన తెలంగాణ భవన్లో నందీనగర్లో మీడియా ఛానళ్ళకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం బీక్కుంటారో బీక్కోండి, నన్ను అరెస్ట్ చేస్తే చేయండి అని వాళ్ళు కూడా అరెస్టుకు సిద్ధమైనట్టుగానే కనబడుతున్నది. సో మరి గవర్నమెంట్ వైపు నుంచి సిద్ధంగా ఉన్నారా? అసలు ఏం ఆధారాలు సేకరించారు? ఏ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు? ఇట్లాంటి రకరకాల డిస్కషన్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మాట్లాడదాం. నమ్ముదు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారని మాట్లాడదాం. నమస్తే దయాకర్ గారు. నమస్తే. సో ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మాస్టర్ ప్లాన్ ఏంటి, బిగ్ స్కెచ్ ఏంటి? అంటే కేటీఆర్ అంటున్నాడు ఏం బీక్కుంటారో బీక్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసులు పెడతారా, జైలుకి పోవడానికి నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెగించిన వానికి తెడ్డేలింగం అన్నట్టు ఇవాళ కేటీఆర్ కాదు, బీఆర్ఎస్ పరిస్థితి అక్కడికి వచ్చింది. అంటే ఈ ఏమంటాం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ కనుమరుగైపోతామనే స్థితిలో అఫెన్స్కి రావడం ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఒక దేశద్రోహ చర్యనే కదా. ఐఏఎస్ మీద దాడి చేసి అసలే రూపుమాపారని ఎత్తుగడ ఉన్నట్టుగా మనకు సమాచారాలు వస్తున్నాయి. చంపేసే ఎత్తుగడ ఒక రకంగా అంతే కదా. ఇప్పుడు రాళ్ళు తీసుకొని వచ్చిండ్రు, లేకపోతే భూములు లేని మిగతా ఏమంటాం హింసాత్మక సంఘటనలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా వచ్చిన వ్యక్తుల యొక్క జాబితా మనకు బయటపడుతున్నది కదా. కాబట్టి రైతు అనే ఒక సెంటిమెంట్ రూపంలో ఒక తరహా గూండాలని తెర మీదకి తీసుకొచ్చింది. అయితే వీళ్ళు మనం గమనించలేదు, కానీ అదే పని గ్రూప్ 1 అప్పుడు కూడా విద్యార్థుల కోపం ఉంది, దాంట్లో జొరబడి వీళ్ళ అసాంఘిక శక్తి, తర్వాత అట్నే వాళ్ళకు సంబంధించిన కొంతమంది మీడియా, అట్లనే ఆటో వాళ్ళని లేపడం, ఇదంతా వాళ్ళు ఒక కౌంటర్ పార్ట్ చేసడం అనేది. అంటే గతంలో మూమెంట్ కాలంలో కాక మనం రెచ్చగొట్టినట్టు చేస్తే ప్రజలు రెచ్చిపోయి మొత్తం ప్రభుత్వం మీద తిరగబడతారనే ఉద్దేశంతో అది ఎంత మొత్తం 1200 ఎకరాల పైచిలుకు, దాంట్లో 620 ఎకరాల పైచిలుకు అసైన్ ల్యాండ్స్. వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ అసైన్ ల్యాండ్ అయినా కూడా మనం భూమి యజమాని కిందనే వాళ్ళకి ట్రీట్ చేసి ఇస్తాం. వీళ్ళు 20,000 ఎకరాలు సేకరించింది కదా. అక్కడ ఎవరి మీద దాడి చేసిండ్రు? రైతుల మీద దాడి చేసింది. ఇప్పుడు అధికారుల మీద దాడి చేస్తుంది. అధికారుల మీద దాడి ఇప్పుడు అదేమంటాము, ఎవరైతే భూమి ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. చట్టంలో వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. కానీ దీన్ని బేస్ చేసుకొని అక్కడ ఓడిపోయిన మన నరేందర్ రెడ్డి గారిని ఉపయోగించుకొని వాళ్ళు కూడా నాకు తెలిసి అయితే ఇంత అఘాయిత్యానికి పాల్పడతారని నేను అనుకోరు. నేను కొన్ని విస్తుపోయే సంఘటనలు నేను త్రూ పోలీస్ వాళ్ళ ద్వారా తెలుసుకున్న, అక్కడ లోకల్ వాళ్ళ ద్వారా. ఏమంటున్నారు అంటే ఏంటి, ఈ మాబ్లో పోలీస్ అధికారులు కూడా టార్గెట్ చేసిండ్రు. మనమేమో ఒక ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఏదో పెద్ద రాద్ధాంతం ఉన్నట్టు ఉండకుండా జనరల్ సెక్యూరిటీ కొరకు పంపించే వాళ్ళే. సిఐ రేంజ్ పర్యవేక్షణ ఎస్పీ ఉన్నప్పుడు కూడా తక్కువ మంది స్టాఫ్తో, ఎందుకు లేకపోతే పోలీసులతో వచ్చి మొత్తం భూమి లాక్కున్నారు అనేది అట్లా ఉండకూడదు. చట్టంలో మనం తయారు చేసిన చట్టమే కాబట్టి అట్లా ఉండొద్దనే ఉద్దేశంతో పెట్టుకుని వాళ్ళు మాత్రం ఆ దాడితో దేనికైనా తెగించాలనే ఉద్దేశంతో చేసినట్టుగా రికార్డ్స్ కూడా ఉన్నట్టుంది. నాకు తెలిసి అవి వస్తాయి కూడా. ఏమంటే మీన్స్ సిడిఆర్ తీసిరు. ఆయన పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఫోన్ జేబులనే పెట్టుకొని తిరిగిండు. వాళ్ళకి తెలుసో తెలియకుండా ఫోన్ దగ్గరనే పెట్టుకున్నారు కాబట్టి ఆ ఫోన్ తీసుకున్నారు. ఆల్రెడీ పర్మిషన్ తో ఫోన్ ఓపెన్ చేసిరన్న వార్తలు అయితే వస్తున్నాయి. పర్మిషన్ కాదు, ఇక అరెస్ట్ అయిన తర్వాత వాటి సాక్ష్యాల కొరకు తీస్తారు కదా. అంటే ట్యాపింగ్ కాదు. ఇప్పుడు వెన్ ఎవర్ హీ ఈస్ ది కల్ప్రిట్ అని అనుకున్నప్పుడు దానికి కూడా పర్మిషన్ కావాలనుకుంటుంది. ఉంటుంది, కోర్టు పర్మిషన్ తీసుకొని ఫోన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము ఎఫ్ఐఆర్ బుక్ చేసేటప్పుడు కూడా అసలు ఈ ప్రిమా ఫేసి ఉంటుంది కదా. అవును, ఊరికనే ఒక వ్యక్తి మీద ఇప్పుడు ఆడ జరుగుతుంటే నువ్వు కెమెరా తీస్తానికి పోయినావు అనుకో, నువ్వు ఏదో ప్రజలు దిగడానికి అయితే రఘు కూడా చేసిన కేసు పెట్టడానికి అవకాశం లేదు కదా. అక్కడ రికార్డ్ ఎస్టాబ్లిష్ కావాలి కాబట్టి ఎస్టాబ్లిష్ లేనిది అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ అది రాజకీయ కక్ష సాధించుకుంది పోతుంది. ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. అంటే వాళ్ళు అనగానే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రిమాండ్ రిపోర్ట్ లో రాసే వాంగ్మూలం ఏదైతే ఉందో కొన్నిసార్లు ప్రభుత్వాలు పోలీసులు వాళ్ళ చేతిలోనే, అంటే ప్రభుత్వం చేతిలోనే పోలీసులు ఉంటారు కాబట్టి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులు మనం చూసినాం. ఆయన రీసెంట్ కూడా ఒప్పుకున్నాడే అంత అవుతుంది, అదేం లేదు, అసలు నా మీద ఎవరు ప్లాన్ చేయలేదని. ఆనాడు వాళ్ళ చేత చెప్పించినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో వాంగ్మూలం వాళ్ళు ఇచ్చినట్టుగా బాధితులని నిందితుల కింద చేర్చేది. అట్లా ఏమైనా నరేందర్ రెడ్డిని చెప్పి ఆయన చెప్పకపోయినా ఏమైనా రాసి ఉంటారా? కేటీఆర్ వాళ్ళేమో లేనిది ఉన్నట్టుగా చెప్తే
మనము ఉన్నది ఉన్నట్టుగా కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇది ప్రభుత్వానికి అఫెన్స్ కాదు కదా. ప్రభుత్వ అధికారుల మీద దాడి జరిగిందని అంటే బాగా దాడి చేసిండ్రు, ఇట్లా దాడి చేసిండ్రు అని చెప్పి సానుభూతి పొందడానికి కాదు కదా. ఆ తీవ్రతను తగ్గించి ప్రజలు కూడా దాని వైపు మరింత ఇంతలా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయిందా అని అనుకుంటూ ఉండేట్టుగా కూడా కలెక్టర్ కూడా నా మీద దాడి జరగలేదని చెప్తున్నాడు. అవును, ఆయన మన రైతులే మన వాళ్ళే అనే అది ఒక హ్యూమనిటేరియన్ యాంగిల్. ఇప్పుడు మీరు భూసేకరణ చట్టాన్ని మీరు 1891 93లో ఉంటది, మీరు భూసేకరణ చట్టం 2013లో చూడండి, రైతు పక్షాన ఉంటది. అందుకనే రైతులను కన్విన్సింగ్ చేసే దాంట్లో గతంలో మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ అతని మీద దాడి జరిగింది, కొంతమంది మీద అసలు ఆడిపోతే రాళ్ళు విసిరేసింది. వాళ్ళు ఏంటంటే మా భూమి పోతుందని ఆక్రోషం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, దాని మించి వస్తుంది. ఆ మాటన వీళ్ళు దొంగచాటున రావడం. ఎవరైనా రాయి తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోతారా? అంటే వాళ్ళు ఏమంటున్నారు, రైతులే చేశారు, రైతుల కడుపు మండింది, పచ్చని పొలాల్లో ఫామ్ హౌస్ అదే మన ఫార్మా సిటీ పెట్టాలని ప్లాన్ చేశారు, సో రైతులు ఎట్లా ఊరుకుంటారు, సో కాబట్టి వాళ్ళే దాడి చేశారు, మాకేం సంబంధం. 5-6 వేల ఎకరాలు ముచ్చర్లలో సేకరించింది కదా, మొత్తం 14,600 ఎకరాలు సేకరించింది కదా. అంటే ఫార్మా కూడా సరే మొత్తం 14,000 కాదు, అన్ని మల్లన సాగర్ ఇవన్నీ కలుపుకుంటూ 20,000 కూడా దాటిపోతుంది. ఎక్కడైనా ఏ రైతైనా పోలీసుల మీద దాడి చేసిన సంస్కృతి ఉందా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గము. ఇప్పుడు వాళ్ళ దగ్గర భూమి సేకరించింది, గజ్వేల్లో, సిద్దిపేటలో, అవును, మొత్తం సిరిసిల్లలో, నిజామాబాద్లో. వీళ్ళు మంత్రులైన దగ్గర వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కొరకు చేసుకున్నప్పుడు నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో దాన్ని మనం స్కాటర్ చేస్తున్నాం, ఫార్మాని కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా. రెడ్ జోను, గ్రీన్ జోను, ఎల్లో జోన్ అని చెప్పి చేసే వాటిలో ఎక్కువ ఉద్గారాలు వచ్చాయి. నదీ తీర ప్రాంతాలు లేకపోతే ప్రత్యేక ప్రాంతాలను చూసుకుంటున్నారు వాళ్ళు. ఒక దగ్గర పెట్టడం వల్ల కూడా పొల్యూషన్ ఎక్కువైతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ముఖ్యంగా కేటీఆర్ రెచ్చగొట్టినట్టుగా, కేటీఆర్ ప్రొవోకేట్ చేసినట్టుగా, కేటీఆర్తోనే ఇదంతా ఏమైనా కేటీఆర్ ఉన్నాడు చూసుకుంటాడు అని చెప్పే స్థితి ఆ సురేష్ అనే పిల్లగాడు చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఇప్పుడు కొంతమంది తేలుతున్నది ఏంటంటే, ఒక్కటి చేయబట్టి ఇద్దరు చేయబట్టి మా ఊరికి చెడ్డ పేరు వస్తున్నది. వాళ్ళే ఒకవైపు బాధ భూమి పోతుందని, ఇంకోవైపు ఏమో ఇలాంటి కేసులు. అయితే నేను కూడా నాకు నిన్న ఎవరో మిత్రుడు చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఫోన్లు వస్తే రైతుల మీద కేసులు పెట్టొద్దని చెప్పింది. రైతులు వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. ఎవరైతే ఈ ఉద్దేశపూర్వకంగా భూమి లేకుండా ఈ గొడవ కొరకు వచ్చిన వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళ మీదనే పెట్టండి. రైతుల మీద పెడితే ఏమంటే కొంతమంది వాళ్ళు కూడా వచ్చిండ్రు కదా, వాళ్ళ మీద కూడా పెట్టాలని చెప్పి వాళ్ళే ప్రొవోక్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రైతులను స్వచ్ఛందంగా వచ్చి రైతుల మీద కేసులు పెట్టించేసి దాన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఒక ఎత్తుగాడు ఉన్నప్పుడు, నిన్న మన తిరుపతి రెడ్డి గారికి కూడా నేను కూడా చెప్పిన, వారు కూడా ముందుగానే ఇలాంటి కుట్రలు జరుగుతాయనే ఉద్దేశంతో వారు కూడా అక్కడే ఉండి దాన్ని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఊహిస్తే 1 సంవత్సరం కాకముందే వీళ్ళకి ఇంత హింసాత్మక సంఘటనలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలని, ప్రభుత్వాన్ని ఒక రకంగా కూల్చాలనే కుట్ర ఉందంటే, ఎంత వేల కోట్లు దోచుకున్నా వీళ్ళకి ఇంకా అధికారం మీద మోజుకోలే. రేపు ఆ 1000 కోట్ల అవినీతిలో అరెస్ట్ అయ్యే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంతలా అవినీతి చేసి సంపాదించిన డబ్బుతో ఇంకా మీడియాను మేనేజ్ చేసుకుంటూ, రౌడీలను ప్రోత్సహించుకుంటూ, రాజకీయాల్లో హింసను ప్రేరేపిస్తూ బతకాలనుకునేటోళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకోవడం ఎంత దుర్మార్గం. ఒకవైపు ఆయన బయటికి వెళ్ళేమో కూల్చడం కాదు నిర్మించడం అంటాడు. ఈ రాష్ట్రాన్ని కూల్చి ప్రజల్ని ఎన్ని విధ్వంసాలకు గురి చేసిన కేసీఆర్ వెళ్ళేది మాట్లాడతాడు. ఆయన ఇంటికి వెళ్ళి కనువులకి జరిగిందని మీ దాంట్లో తెలియదు. ఆయనది ఉండకుండా ఉండదు. కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఫామ్ హౌస్ ఉండకుండా ఆయన కొడుకు తెలివి ఏందో, వాళ్ళ కొడుకు జ్ఞానం ఏందో మనకు తెలియందా? కేసీఆర్ ప్లాన్ చేస్తే సైలెంట్ గా వర్కౌట్ అవుతుంది. సో ఇట్లా జరిగింది కాబట్టి ఇది కేసు ఉంది కదా, ఇది ఉచ్చుంపుల కేసు అంటారు ఊళ్ళలో. ఉత్తగానే ఇది నోటికీట తప్పితే దానికి అంటే కుట్రలు కూడా చేసే రకం కాదు ఇది. కుట్రల్ని కూడా అహంతోని, కుట్రల్ని కూడా ఒక రకమైన ఈర్ష్యతోని ఇట్లా చేసే స్థితి వచ్చినప్పుడు ప్రజలు తేల్చుకుంటారు. ఇలా నేను అంటున్న ఒక మాట, ఇది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా
కనీసం మీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నట్ట? 22,000 ఎకరాలు 30,000 ఎకరాల వరకు మీరు సేకరించాలని ప్లాన్ చేసింది కదా భయ్. 2017 చట్టం తెచ్చింది, 123 జీవో తెచ్చింది, 123 జీవోని కొట్టేసింది, 2017 చట్టాన్ని కొట్టేసింది. ఇప్పుడు ఖమ్మంలో మహిళలను తీసుకుపోయి జైల్లో పెట్టాలి, రైతులను ఆదిలాబాద్ మన ఇక్కడ మహబాద్ లో పచ్చి బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టి. ఇంకెందుకు గోండులు మన ఏది అక్కడ ఏది ఫారెస్ట్ దాని కింద నంగాగా పట్టు ఇష్టం వచ్చినట్టు. అంటే నేను అంటున్న తెలంగాణను హింస వైపు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ గులాబీ ఆలోచనలు డెఫినెట్గా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అసలు ఇవన్నీ పాయింట్ కాదు, వాళ్ళు తప్పులు చేయలేదన్నది. అసలు దాన్ని ఎవరు నమ్మరు చేయలేదంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి జనాలు వాళ్ళని ఓడగొట్టిండ్రు. సో అల్టిమేట్ గా మీరేం తెలుస్తారన్నది మీ చేతిలో ఉంది. అంతే మీకు ఇప్పుడు ఎవరిని కూడా బిహేవ్ చేసేది ఉండదు రావు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు అవినీతి అక్రమాలు అంటేనేమో సాక్ష్యాలు కావాలి, దానికి సంబంధించిన అవినీతి తేలాలి, అది డిపార్ట్మెంట్ తేల్చాలి. ఇక్కడ సీరియస్ గా నీకు ఎవిడెన్స్లు అకార్డింగ్ టు ఫోన్స్ లేకపోతే నీకు అంతా ఉంది కదా, బహిర్గతంగా కనబడుతున్నది, రికార్డ్సే ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ అయితే ఉగన ఎందుకు ఆయన డిక్కీ మీద డిక్కీ ఓపెన్ చేసి కొట్టుకుంటుండ ఆయన అరెస్ట్ చేయరి అని ఉన్మాదంతో ఎందుకు ఊగిపోతున్నాడు? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంది? ఢిల్లీకి పోయి చేసింది ఏంది? ఇట్లాంటి కుట్రలకు తెలంగాణ వేదిక అనుకుంటే తస్మాత్ జాగ్రత్త. రేపు తెలంగాణ ప్రజలే మీ మీద తిరగబడే రోజులు వస్తాయి. ఎవరితో మీరు ఎలాంటి ఆటలు ఆడిందో చరిత్రలో, భవిష్యత్తులో ఇప్పుడు మన కేసీఆర్ అన్నాడు కదా మా రేవంత్ రెడ్డి గారు, ఇలాంటి చీప్ టాక్టిక్స్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, మీకు ఇప్పుడు పవర్ ఏం లేదు రా ఆయన. ఈ ప్రభుత్వాన్ని తండ్రి బయటకు వస్తాడు కదా, ఇంకా మీకు ఇబ్బంది కదా? వస్తాడు ఆయన, వస్తాడు. ఎవరు వస్తే ఏంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నేను అంటున్నా, అంటే ఆయన ప్లాన్డ్ గా చేసుకుంటాడు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఏం చేయాలన్నా ఇంకెట్లా కొట్లాడాలి ఆయన కొట్లాడుకోవచ్చు. ఎవరు వద్దంటారు? ప్రజాస్వామ్యంగా కొట్లాడు, దమ్ముంటే రాజ్యాంగబద్ధంగా కొట్లాడు, హింసతో కొట్లాడేది దరిద్రుడా. హింసను ప్రేరేపించడం వల్ల నీదేం పోతుంది? అసలు నేనంటున్నా, ఈ రాష్ట్రంలో శకుని మాదిరిగా రాజకీయాలు చేయాలని ఎవడు చూసినా, లేదంటే శకుని కూడా ఇంకా డెమోక్రటిక్గానే చేసిండు. శకుని కూడా ఎవరి మీద పగతో ఎవరితోనే చేసింది. కానీ ఇది ఒక దుర్మార్గపు, ఒక శాడిస్టిక్ రాజకీయ ఎత్తుగడలు. ఇది ఇలా ప్రతి ఒక్కడు అనుకుంటుండే ఏంటంటే, ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటున్నది, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, వీళ్ళ మధ్యన ఏదో మిలాఖత్ ఉన్నదని. ఇంత బరి తెగించే రాజకీయాలు చేసిన తర్వాత వీళ్ళని ఏం చేయాలంటే కూడా నాకైతే నిన్న ఎవరో మిత్రుడితో నేను మాట్లాడుతుంటే చూసిన, పోలీస్ మిత్రుడే, సార్ ఏంటి సార్ మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని. ఉపేక్ష కాదు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని రాజకీయ వైపు మలుపుతారు. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డదా? ఎందుకంటే ఈ పాటికే 11 నెలల కాలంలో కేటీఆర్ ఇన్వాల్వ్ అయిన భూములు లక్షల కోట్లకు సంబంధించిన వాల్యూ మేము ప్రతిదీ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ ఉన్నది, ఇట్లా కాళేశ్వరం సంబంధించిన స్కామ్లు ఉన్నాయి. రకరకాల స్కామ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేటీఆర్ని కానీ ఈ ఫ్యామిలీని కానీ 11 నెలల కాలం పాటు మీరు ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అడుగు వేస్తున్నారు, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, నిలబడుతున్నారు, ఏదో జరుగుతున్నారు. సో ఇప్పుడు అవకాశం వచ్చేసిందేమో, అంటే ఇంకా తప్పని పరిస్థితి మీకు వద్దనుకున్నా మీకు వచ్చిందా? అడ్మినిస్ట్రేటివ్ బ్యారియర్స్ ఉండే, ఆర్థిక సమస్యలు ఉండే, పథకాల అమలుకు సంబంధించిన చర్చ ఉండే. ఇప్పుడు వీళ్ళని పట్టించుకుంటే, ఇప్పుడు విలన్ గాడు ఏం చేస్తాడు? ఎప్పుడు వాడు మనం చేసే మంచి పని చేయనియాడు, ఊకే కాళ్ళకు అడ్డం పడతా ఉంటాడు. నువ్వు ఏ పని చేయి. ఇప్పుడు వీళ్ళని మీరు ఫ్రమ్ ది బిగినింగ్ తీసుకో. చాలా మంది సరే కాంగ్రెస్ వ్యతిరేక కొంతమంది మిత్రులు ఏమనుకున్నారంటే, వీళ్ళు ఏదో చేయలేక వీళ్ళ మీద వేస్తున్నారని. ఏ పని చేసినా కూడా హింస వైపు నెట్టడం అనేది లక్ష్యంగా చేసుకున్న వీళ్ళ పట్ల కర్కశంగా కాదు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే మీరు అన్నట్టుగా వచ్చింది. నిర్ణయం మరి ఏం తీసుకుంటానే చూడాల్సిన అవసరం ఉంది. కానీ అంటే నేను ఏమైనా చేస్తా, నన్ను ఎవరేం చేస్తారు అనే ధీమా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కంటే పెద్ద శక్తి ఏముండదు కదా. ప్రభుత్వాన్నే దాడి చేసే స్థితికి వచ్చినప్పుడు వాడు రాజ్యాంగ ద్రోహి అవుతాడు, రాజద్రోహి అవుతాడు, దేశద్రోహి అవుతాడు. ఎలా ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్సెక్యూర్గా ఉండరా? ఏదైనా పని చేయాలంటే, సార్ మీరు గడవోయి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే, సార్ ఎందుకు సార్ వాళ్ళు ఎవరో వచ్చి దాడి చేసేటట్టుంది సార్ అంటే, ఒక భయానక పరిస్థితులు క్రియేట్ చేయడం ద్వారా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని ఒక కుట్ర దీంట్లో ఉంది. నేను అనుకుంటున్న దీంట్లో
పట్నం మహేందర్ రెడ్డి గారి మా పార్టీలో ఉన్నా అది తట్టుకోలేక కూడా వాళ్ళ తమ్ముని రెచ్చగొట్టిండు. ఎవరు? కేటీఆర్ రెచ్చగొట్టిండేమో, ఓకే తేలాలి అది. కానీ మీరు ఒక సిచ్యువేషన్ గమనించండి. దొర సేమ్ కమ్యూనిటీలో మా వాళ్ళే కొట్లాడుకుంటట్టు చేసింది. ఓకే, ఎట్లా? సీరియస్గా గమనిస్తే ఇది రెడ్లకు పంచాయతీ పెట్టినట్టుగా పెట్టిండు. ఇట్లా కూర్చొని చోద్యం చూస్తున్నాం. ఇది అంటే మీ పార్టీలో ఉన్న నాయకుల మధ్యలో కాదు, ఇప్పుడు పట్నం ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో నరేంద్ర రెడ్డి గారి మహేందర్ రెడ్డి మేమే కొట్లాడుకునేటట్టుగా చేసింది. ఇదంతా చరిత్రలో చేసిందే. ఇవన్నీ ఈ శకుని పక్షులు అన్ని చేసే అవే. ఇప్పుడు వాళ్ళు అన్నొచ్చి మీ దగ్గర అరే మా తమ్ముడు కదా అన్న ఒక కన్సర్న్ ఉంటది కదా. అట్లా కూడా కాదు కదా. ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ ఆట అట్లనే ఉంది ఈ రాష్ట్రంలో. నరేందర్ రెడ్డి ఏమైనా పావుగా మారిండా ఇందులో? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అదే నేను చెప్తున్నది. ఇరికిచ్చిరా ఆయన్ని ఒక రకంగా ఏంది, ఇప్పుడు నువ్వు పోటీ చేసినావు కాబట్టి నువ్వు చేయాలి. ఇప్పుడు బాస్ ఆదేశిస్తే సబార్డినేట్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని అంత పానిక్ సిచ్యువేషన్ నరేందర్ రెడ్డి గారికి ఉంటుందని నేను అనుకోను. సరే, ఈయన పెయిన్ ఆయనకు పూసి, ఆయన పెయిన్ ఆయన కొడుకు పూసి, మీ పెయిన్లు కొరుక్కోరా మీరు. ఈ పరిస్థితి అంతా మీరు గిట్లని ఎందుకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అటువైపు ఏమో ఒక తెలంగాణ కొరకు కొట్లాడి ఏదో ముసలోడు పోనీ అమ్మ ఏదో అయిపోతుంది. కానీ అవినీతి విషయాల్లో సమస్య వస్తే అరెస్ట్లో వాటికి సంబంధించి ఎలాంటి తేడాలు ఉండవు. కానీ అది కాకముందే మమ్మల్ని ఏమైనా చేస్తే చూడు ఏం చేస్తామో అనేటట్టుగా ఇలాంటి ఒక విలన్ టైపు క్యారెక్టర్స్ మనకు తెలంగాణకు ప్రతిపక్షం అంటే ఒక గౌరవప్రదంగా ఉండాలి. ఈ ఇష్యూలో కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎంతో కొంత అంటే ఏం లేదనుకున్నా అక్కడ రైతులకు సంబంధించిన ఇష్యూ జెన్యూన్. ఫార్మా ఇండస్ట్రీ తెలంగాణకు అక్కర్లేదు, రైతులు నష్టపోతున్న రైతులు ఇవ్వడానికి మేము ఇవ్వము అని అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఇవ్వచ్చు, వ్యతిరేకించే వాళ్ళు కూడా అదే సంఖ్యలో ఉన్నారు. అక్కడ వాళ్ళ మూమెంట్ని ఆందోళన కూడా మన పరిగణలోకి తీసుకోవాల్సిందే. జెన్యూన్ డిమాండ్ అది. సో ఇట్లాంటి డిమాండ్స్ వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, సరే అది వైలెన్స్ జరిగిందా, ఇంకోటి జరిగిందా, ఆయన కొంత సింపతి, సానుభూతి, కొంత ఇష్యూ ఫలానా రైతుల ఇష్యూలో కేటీఆర్ని అరెస్ట్ చేశారని ఒక సింపతి, సానుభూతి. సందర్భం వస్తే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అక్కడనే కాకుండా ఇంకో దగ్గర కూడా షిఫ్ట్ చేయొచ్చు. కానీ ప్రాణం పోతే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద జరిగే దాడి, ఒక పోలీస్ ఆఫీసర్ మీద జరిగిన దాడి అంటే రైతు సమస్య మాటన రౌడీయిజం చేస్తావా? రైతులు ఏమన్నా రౌడీలా? రైతులు వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తారు, అవసరమైతే కలెక్టర్ గారిని తిడతారు, దూషిస్తారు. ఆయన కూడా అంటున్నాడు కదా, నా రైతులు నేను కన్విన్స్ చేసుకునే హక్కు నాకున్నది, అడిగే బాధ్యత ఉన్నది, అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఉన్నది, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కొట్లాడే హక్కు ఉన్నది. కానీ దాడులు చేసే హక్కు ఎవడు ఇచ్చిండ్రా నీకు? ఏమో మీరు పార్టీ చేసుకుంటా అంటారు, డ్రగ్స్ పెట్టుకుంటారు. ఇంటి పార్టీలో డ్రగ్స్ పెట్టుకోవాలని రాసి ఉందా? మీరు నిరసన చేస్తా అంటారు, దాడులు చేస్తారా? నిరసనకు దాడికి తేడా లేదా? నేను స్వయంగా చూసినా కదా, వంటేరు ప్రతాప్ రెడ్డి గారి మీద దాడి జరిగేది, మలన సాగర్ లో జరిగేది చూసినా నేను. క్యాంపస్ లో మురళిముదిరాజు అప్పుడు నేను ఇప్పుడు మన డీసీపీ అప్పుడు డీసీపీ సత్యనారాయణ ఉండే, మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు గొడ్డును బాధ. నా జీవితంలో ఒక మనిషిని ఇట్లా కొడతారని కూడా నేను చూసుకుంటూ పోతున్నా. అరే సత్యన ఏంది అది అని అంటే అలా నువ్వు వెళ్ళిపోయి నన్ను గుంజుకుపోయింది. ఆయన మలన సాగర్ దాంట్లో రైతుల పక్షాన కొట్లాడుతున్నాయి. అక్కడ ఆ పిల్లగాడు మురళిముదిరాజు చనిపోతే సొంత కాన్స్టిట్యున్సీ కదా, ఆ పిల్లగాడు కూడా శ్రీకాంతాచారి చనిపోయిన రోజు లెటర్ రాసి తెచ్చింది. ఫస్ట్ అది కనెక్ట్ అయింది. సరే మనకు కనెక్ట్ అవ్వడం అంటే క్యాంపస్లో ఉంటాం కాబట్టి, ఆయన ప్రతాప్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చింది, ఏది మన గజ్వేల్ నుంచి. అప్పుడు కాంగ్రెస్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను అని అసలు ఎట్లా అంటే నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ బీటింగ్. అంటే అంత కసి వీళ్ళకి. వాళ్ళ వైరిపక్షం ఎవరైనా సరే ముఖం చూడకుండా ఇష్టానుసారంగా. ఇలా ఐఏఎస్ మీకు శత్రువు అయిండు, మొన్నటి దానికి మీకు కలెక్టర్గా లేడా, మీకు సేవలు అందించలేదా మీ ప్రభుత్వంలో? ఎందుకు ఇంత టార్గెట్ చేసింది? ఏమన్నా కానీ చూసుకుందామని ఉంటుంది ఫోన్ రికార్డు, వస్తుందట బయటికి. ఏమన్నా కానీ చూసుకుందాం, బయటికి వస్తుందట. అంటే రేపు రికార్డ్స్ అయినా కోర్టులో సబ్మిట్ చేయాల్సిందే కదా, పెడతారు కదా అకార్డింగ్ టు. ఎందుకు మీరు ఛార్జ్ షీట్ లోనో రిమాండ్ రిపోర్ట్ దాంట్లో రాస్తారు. ఇలాంటి చేస్తే
అసలు ఎవరి దన్ను చూసుకొని అనేది నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇంత దన్ను ఎక్కడి నుంచి వచ్చింది? కానీ మీరు ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే మరి మీకు ఇబ్బంది అవుద్దేమో, అరెస్ట్ రకమైన నిర్ణయం తీసుకోకపోతే. వైఫల్యం అంటుండ్రు కదా మీలాంటి వాళ్ళందరూ కూడా. మనం ఆలోచిస్తున్న తీరు వేరు. ఇప్పుడు నువ్వేమన్నావు, రైతుల ఇష్యూలో కేటీఆర్ రాజకీయం చేసుకుంటుంటే అఫెన్స్ కు పోతుంటే మీరు అరెస్ట్ చేస్తే అని అన్నప్పుడు, ఇప్పుడు దొంగతనం చేస్తుండు ఇంట్లో పోయి దాక్కుంటుండు, ఇది సమస్య వస్తుంది. దొంగతనం చేస్తున్నాడు పోయి ఇంట్లో దాక్కుంటుండు. ఆటో సమస్య వచ్చినప్పుడు కూడా మనోడు ప్రొవోకేటెడ్ వాళ్ళతోనే చేసిండు. ప్రతి సందర్భంలో ఇట్లా చేసేటోన్ని దొంగ అంటారు తప్పితే లీడర్ అంటారా? మరి అది కేటీఆర్ చేసుకుంటుండా, కేసీఆర్ చేయిస్తున్నాడా? ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. మధ్యన ఇంకొక మూడొకడు మనోడు హరీష్ అటు ఇటు ఉన్నాడు. వీళ్ళకి అసలు సమస్య ఏంది? ఇద్దరి మధ్యన పోటీ ఈ సమస్యను క్రియేట్ చేస్తుంది. మా బావ కంటే నేను ఎక్కువ చేయాలి, మా బావ కంటే, ఒరే మీరు రాజ్యాంగ పరిధిని దాటుతుండ్రు సన్నాసులారా అని గుర్తుపెట్టుకోరు. నోరు లేస్తుంది అని అంటేనే వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోరుకుంటున్నారు. నేను గొప్ప కావాలని. కానీ ప్రజలు గొప్ప, అది గుర్తుపెట్టుకోరు. నిర్ణయం ఎప్పుడు ఉంటుంది? ఏం జరిగినా మేబీ అది పోలీస్ కంట్రోల్లో ఉంది. మీ నాయకుడు ఎట్లాంటి ఈ రోజు ఆలోచనతో ఉన్నాడు, ఎంత అగ్రెసివ్ గా ఉన్నాడు, ఎంత కూల్ గా ఉన్నాడు? కలిసి కదా ఇప్పుడే వచ్చి బాల దినోత్సవం ఇప్పుడు స్టేడియంలో పాల్గొంటారని మేబీ రేపు ఎల్లుండో కలుస్తాం. కానీ ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీ ఇంకోటి. రైతుల మీద ఆగ్రహం కంటే కూడా రైతుల మీద ఏమంటాము కోపం అనేది ఎట్లాగూ ఉండదు, వాళ్ళది భూమి. కానీ వీళ్ళు చేస్తున్న ఉన్మాదపు చర్యల పట్ల నేను అంటున్నా ఉక్కుపాదం లాంటిదే ఉండాలి తప్పితే ఇది తెలంగాణ ప్రజల యొక్క నేచర్ను మార్చే కుట్ర. తెలంగాణ ప్రజలు ఏమంటారు స్వేచ్ఛను కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు ఏమంటాము ప్రశ్నను కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు విమర్శను కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు హింసను కోరుకోరు. హింస వైపు నెడుతుంది బీఆర్ఎస్. తస్మాత్ ఇది మంచి పద్ధతి కాదు. ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి ఒక ఏమంటాం పనికిరాని చెత్త నాయకత్వంలో మీరు ఎంత మేరకు ముందుకు పోగలుగుతారో ఆలోచించుకోవాలనేది వాళ్ళకి. సో మేమైతే 2 డిమాండ్స్ చేస్తున్నాం. రైతులను ఆదుకోవాలి, రైతుల భూములు కొత్తగా తీసుకోవాల్సిన అక్కర్లేదు, ఫార్మా కంపెనీలు అవసరం లేదు రాష్ట్రానికి. రెండోది, మీరు చర్యలు తీసుకోకుండా ఇంకా ఆచితూచి అడుగులేస్తామంటే అది మీకు భయంకరమైన నష్టం జరగబోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి వాళ్ళ రాత్ర రేపా ఎల్లుండా ఏం జరుగుతుందో, అసలు ఏమీ ఉండదా చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.